1,00,000 మంది ఉద్యోగులతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా చట్టబద్దంగా చేశారని, అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, 2018లో తెచ్చిన ఆర్డినెన్స్ లో మార్పులు చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కానున్న సందర్భంగా కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుకున్నారు. అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి, దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అధికారం వచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల, ఆర్థిక, విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉందనే దాని మీద చాలా డీటెయిల్ సర్వే చేసింది. దాంట్లో భాగంగా కులగణన కూడా చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఉండడం వలన 1,00,000 మందితో ఎలిమినేషన్ చేసి జనాభా ప్రతిపాదించిన ఇంత మొత్తం పెద్ద ఎత్తున బీసీ వర్గాలు ఉన్నాయి, వాటికి న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా కూడా